హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నమ్మరో లాగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చా ప్రింటర్ అవుట్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఫ్రెండ్స్ బాక్స్ చూస్తేనే అర్థమైపోయింది కదా, ఇది ప్రింటర్ బాక్స్ అనమాట. ఇది నేను డైరెక్ట్గా ఆఫ్లైన్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇది ప్రింటర్ అనమాట. ఇది కలర్ ప్రింటర్ అనమాట, మామూలుగా ఇది కాదు. ఇక్కడ రాశారు కదా, హెచ్పి ఇంక్ ట్యాంక్ 315 మోడల్ నెంబర్ ఇది అనమాట. దీంట్లో ఏంటంటే ఓన్లీ కలర్ అయితే కనుక 8000 వరకు తీయచ్చు. అదే బ్లాక్ అండ్ వైట్, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ అయితే కనుక 6000 పేజెస్ వరకు దీంట్లో తీయచ్చు అని ఇచ్చాడు. ఇది మొత్తం దీంట్లో కలర్స్ కూడా GT52 GT51 ఈ కలర్స్ కోడ్ అనేది దీంట్లో మెన్షన్ చేశారు. ఇవి మొత్తం 4 కలర్స్ వస్తాయి. 4 కలర్స్ తర్వాత కూడా కోడింగ్ అనేది మెన్షన్ చేశారు, ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. ఇది మొత్తం బాక్స్ అనమాట. ఇక్కడ ప్రైస్ మాత్రం 11,433 రూపీస్ అని ఇచ్చాడు. కాకపోతే ఇది మనకి ఆఫ్లైన్ స్టోర్లో 9,600 పడుతుంది. ఇది మొత్తం బాక్స్ అయితే ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది మొత్తం నేను కవరింగ్ అంతా మొత్తం తీస్తాను. మొత్తం అనమాట దీంతో వచ్చింది. దీంట్లో అన్ని క్యాటరీస్ అంతా మొత్తం ఫిల్ చేశాను. అసలు యాక్చువల్గా ఏంటంటే ఫిల్ చేస్తున్నప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఎందుకు అదంతా అన్నట్టు నేను చూపించలేదు. ఇది ప్రింటర్ అనమాట, ఇలా ఉంటుంది. మొత్తం బ్లాక్ కలర్ వచ్చింది. ఇది అనమాట ప్రింటర్. దీంట్లో ఇంకో ఇది వచ్చావు, దీంట్లో ఫిల్ చేసుకోవాలి. ఇది వచ్చావు బ్లాక్, ఈ 3 వచ్చావు కలర్స్ వచ్చావు. మొత్తం CM వై ఎల్లో ఇవన్నీ మొత్తం ఈ కలర్స్ అనేది ఇక్కడ కూడా కలర్ కోడింగ్ దేంట్లో ఏది వేయాలనేది ఇక్కడ కలర్ కోడింగ్ అనేది ఇచ్చాడు. ఇక్కడ స్టిక్కర్ ఇచ్చాడు. ఇక్కడ ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. ఇది ఇంకా ఇలా ఉంటుంది. ఈ ట్రై అనేది ఇలా ఇది అవుతుంది. ఇదేంటంటే ప్రింట్ అండ్ స్కాన్ రెండు చేయొచ్చు. ఇలా ఉంటుంది. ఇది స్కాన్ అనమాట. స్కాన్ అండ్ ప్రింట్ రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే మెయిన్ దీంట్లో కొద్దిగా GSM అనేది ఎక్కువ తీసుకుంటారు. అంటే మామూలుగా మనం వాడే పేపర్స్ అన్నీ 70 GSM 75 GSM 100 GSM అలాగ ఉంటాయి కదా. ఇదేంటంటే 250 GSM పేపర్ కూడా దీంట్లో తీసుకుంటుంది. 250 GSM పేపర్ దీంట్లో ఈజీగా ఇచ్చేస్తుంది. అంతకంటే ఎక్కువ కూడా తీసుకుంటుంది, కానీ ప్రింటర్ తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం 250 GSM వరకు దీంట్లో సర్టిఫికేట్స్ కానీ ఇటువంటివి ఏమైనా ఉంటాయి. ప్రింటింగ్ కొద్దిగా హార్డ్ పేపర్ ఉంటుంది కదా, అది అటువంటి ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్ ఏదైనా ఉందో దీంట్లో ప్రింటింగ్ కొట్టచ్చు. ఇది ప్రింటర్. దీంట్లో ఏంటంటే మనకి ఇలా ఉంటుంది. దీంట్లో ఈ క్యాటరీస్ కూడా దీంట్లో ఉంటాయి. ఈ క్యాటరీస్ రెండు దీంట్లో పెట్టుకోవాలి. ఇక్కడ కలర్ ఇటు సైడ్, బ్లాక్ అండ్ వైట్ ఇటు సైడ్ పెట్టాలనేది దీంట్లో ఉంటాయి. ఇదన్నమాట మొత్తం కలర్ ఒక సైడ్, బ్లాక్ అండ్ వైట్ ఒక సైడ్ పెట్టి క్యాప్ క్లోజ్ చేసి సరిపోతుంది. ఇది కూడా క్లోజ్ చేసి అవి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే పవర్ కేబుల్ పెట్టి ఇది అనమాట. పవర్ బటన్ వచ్చి అక్కడ ఇచ్చాడు. ఇది పవర్ బటన్ బ్లింక్ అవుతుంది. ఇది వచ్చింది కదా. ఇప్పుడు కంపెనీ 0లో ఉంది అని అంటే మనకు ఆన్ అయినట్టు సౌండ్ కూడా వస్తుంది. కొద్దిసేపు సౌండ్ అయితే ఆగుతుంది. క్యాటరీస్ అని సెట్ చేసుకున్నాను. బూట్ అవుతున్నాను. ఇది సింపుల్ అనమాట. పెద్ద డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. డ్రైవర్స్ ఇది ఇస్తారు. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్లో కూడా డ్రైవర్స్ ఉంటాయి. లేదంటే మనకి దీంతో పాటే CD ఇస్తారు కాబట్టి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఏంటనేసి అంటే ఇప్పుడు కాపీ అని ఇచ్చారు కదా. ఇది ప్రెస్ చేస్తే ఓన్లీ ఇది మనం జిరాక్స్ ఏదైనా చేయాలంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఇది కానీ ప్రెస్ చేస్తే కలర్లో వస్తుంది. ఇది ఎందుకు ఇచ్చాడు ఈ ఆప్షన్ అనేసి అంటే పేపర్ ఏమైనా జామ్ అవడం కానీ లేదా ఏదైనా స్ట్రక్ అయితే కనుక ఇక్కడ మనకి ఇండికేషన్ ఇస్తుంది. అంటే పేపర్లు ఇప్పుడు ప్రింటింగ్ చేస్తున్నారు, పేపర్స్ అయిపోయాయి అనుకోండి, ఇక్కడ ఇండికేషన్ లైట్ అనేది వస్తుంది.
మనం ఇది మళ్ళీ ఒకసారి పేపర్లు పెట్టి ఇది ఒకసారి ప్రెస్ చేసాం అనుకో ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇది వచ్చా ఏదైనా ప్రింట్ చేస్తున్నప్పుడు క్యాన్సిల్ కొట్టాలంటే క్యాన్సిల్ బటన్. మొత్తం 4 బటన్స్ ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ స్కానింగ్, కలర్ స్కానింగ్ కానీ ప్రింటింగ్ కానీ చేయొచ్చు. తర్వాత ఓన్లీ ఇది ప్రింటింగ్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఈ పేపర్ జామ్ అయితే కనుక ఈ బటన్ ప్రెస్ చేయడం. క్యాన్సిల్ చేయాలంటే పైన బటన్, పవర్ బటన్. ఇది మొత్తం డీటెయిల్స్ అన్ని దీనికి ఎలా ఉన్నాయి. కలర్ వచ్చి దీంట్లో ఫిల్ చేసుకున్నాయి. మనకు ఆ బాటిల్స్ కూడా మీకు చూపిద్దాం అనుకుని ముందే ఇచ్చేస్తాను. ఇది ఒకసారి ఏంటంటే బాటిల్ ఓపెన్ చేసి జస్ట్ ఇలా పెడితే కనుక ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. మొత్తం ఈ 4 కలర్స్ కూడా ఫిల్ అవుతాయి. సీల్ ఓపెన్ చేసి బాటిల్ యూజ్ చేస్తే చాలు. ఆ బాటిల్ ఇలా రివర్స్లో పెట్టి ఇంకేం కింద పడదు. దానికి ఫ్రెష్ అయిన తర్వాత ఇంక పడుతుంది. దానికి పుష్ బటన్ టైప్లో ఇచ్చి ఉంటుంది. ఆ లోన ఈ బటన్కి ఏంటంటే దీనికి ఫ్రెష్ అయిన తర్వాతనే మనకి ఇంక్ అనేది లోనకి తీసుకుంటుంది. ఇది ఒకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రింటర్లకు ఎలా ఉంటుంది అంటే ఇంక్ బాటిల్ తీసి డైరెక్ట్గా వస్తే చేతులలో ఇంక్ అవడం ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ దీనికి అలాగ ఉండదు. బాటిల్ జస్ట్ ఇలా పెట్టి మనం ఫ్రెష్ చేసిన తర్వాత ఇంక్ అనేది ట్యాంక్లో ఫిల్ చేసుకుంటాం. ఇది ఒక మంచి విషయం. ప్రింటింగ్ క్వాలిటీ కూడా ఫ్రెష్ చేసిన వాడాను, బాగుంటుంది ప్రింట్ క్వాలిటీ కూడా. ఇది స్కానింగ్ కూడా బాగుంటుంది. కాకపోతే ఇంట్లోకి అయితే కనుక ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ 2 రకాలు యూజ్ చేయొచ్చు. కానీ ఈ మోడల్ మంచి మోడల్, ప్రింటింగ్ కానీ ఇది కానీ బాగుంటుంది. ఇప్పుడు క్యాటరేజ్ అనుకో కొద్ది రోజులు మనం యూజ్ చేయకుండా ఆగిపోయినాం అనుకో క్యాటరేజ్ అనేది ఖరాబ్ అవుతాయి. మళ్ళీ రీఫిలింగ్ చేస్తే ఒక్కోసారి అవి రీఫిలింగ్ అవుతాయి, లేదంటే ఒక్కోసారి ఆ క్యాటరేజ్ని మార్చవలసి వస్తుంది. మళ్ళీ కొత్త క్యాటరేజ్ కొని చేసుకోవచ్చు. ఇంక అట్లా కాదు. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనకి హెడ్ క్లీనర్ ఉంటుంది. యాప్లోటే హెడ్ క్లీనర్ అనేది యూజ్ చేసినట్టు హెడ్ క్లీన్ చేసుకున్న తర్వాత మామూలుగా మళ్ళీ వర్కింగ్ కండిషన్లోకి వచ్చేస్తాయి. లేదు లాంగ్ టైం వాడాము, ప్రింటింగ్ కరెక్ట్గా రావట్లేదు అది అంటే మీరు డైరెక్ట్గా క్యాటరేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నాయి కదా ఈ 2 క్యాటరేజ్ కూడా, మనకు 2 క్యాటరేజ్ అనేది దొరుకుతాయి బయట. ఒకసారి వస్తుంది. ఇవి క్యాటరేజ్, ఇది బ్లాక్ అండ్ వైట్. ఈ క్యాటరేజ్ కూడా మనకు బయట దొరుకుతాయి. ఇవి కొనుక్కొని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. క్యాటరేజ్ వేసుకుంటే కదా అంత తొందరగా ఖరాబ్ అయ్యే సమస్య ఉండదు. కాకపోతే కలర్ ప్రింటర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ లాంగ్ టైం అనేది యూజ్ చేయకుండా పక్కన పెట్టకూడదు. కనీసం కొద్దిగా అప్పుడప్పుడు అంటే మంత్లీ కాకుండా 2 months 3 months కన్నా 2-3 పేజీలైనా ప్రింట్అవుట్ చేస్తుంటే మనకి ఏది ఖరాబ్ కాదు, నీట్ కండిషన్లో ఉంటుంది అన్నట్టు. ప్రింటింగ్ అనేది నీట్గా వస్తుంది. లేదు మనం తీసుకొని ఎక్కువ రోజులు ఒక 6 months 1 year పక్కన పడేసాం అనుకో ఈ హెడ్ క్లీనింగ్ అనేది యూజ్ చేయాలి. అటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ప్రింటింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఈ కలర్ ప్రింటర్లతో వచ్చిన ప్రాబ్లమే అది ఉంటుంది అన్నమాట. తర్వాత విషయం మీరు అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటే కనుక ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్ మాత్రం బాగానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ప్రింటర్, ఇది ప్రింటర్ మోడల్ అనమాట. హెచ్పి ఇంక్ ట్యాంక్ 315 ఇది మోడల్ నెంబర్. ఇది అనమాట. ఇంట్లోకైనా బాగానే ఉంటుంది. స్కాన్ ఉంది, కాపీ ఉంది, ప్రింట్ ఉంది, అన్ని ఆప్షన్స్ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇంట్లోకైనా వాడచ్చు, ఆఫీస్ పర్పస్ మీద కూడా వాడచ్చు. మనకు అదే చెప్పాను కదా పేపర్ కొద్దిగా 250 GSM వరకు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లమే రాదు, మంచిగానే ఉంటుంది. మామూలుగా 75 GSM 80 GSM అటువంటివి అయితే మామూలుగా వాడుకోవచ్చు. కానీ ఈ 250 GSM ప్రింటింగ్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ హెవీగా ప్రింటింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిసేపు ప్రింటర్ రెస్ట్, కొద్దిసేపు అనేది ఇడిచిపెట్టండి. ఒక 100 200 300 కాపీలు అట్లా తీసినప్పుడు ఒక 100 కాపీస్ తీసి కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. లేదంటే మధ్యలో పేపర్ స్టక్ కావడం కానీ అటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇంతవరకు అవ్వలేదు, ఛాన్సెస్ ఉంటాయి. కానీ బాగుంది ప్రింటర్ అయితే, ఇది నేను యూజ్ చేస్తున్నాను, బాగుంది. ఇది ఫ్రెండ్స్ హెచ్పి ఇంక్ ట్యాంక్ 315 ప్రింటర్. రైట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో